కొన్నిసార్లు మనం ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాము అంటే ఆ సమయంలో ఏం చెయ్యాలి అనేది మనకి అర్థం కాదు. ఎటూ తోచని స్థితిలో పడిపోతూ ఉంటాం. అయితే అటువంటప్పుడు మనం ఏం చేయాలి గమనించండి. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ రాజైన యెహోషాపాతు గురించి మనం చదవడం జరుగుతుంది. అక్కడ అంబోనీయులు, మోయాబీయులు, మెయోబీయులు, సిరియన్ల దండు, అతి విస్తారమైన సైన్యము యెహోషాపాతు రాజు మీదకి యుద్ధానికి బయలుదేరడం మనం చూస్తాం. అటువంటి సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిని యెహోషాపాతు ఎదుర్కొంటాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మొదటిగా యూదా దేశం మొత్తం ఉపవాసంను ప్రకటించి యూదులందరినీ ఒక దగ్గరికి చేరుస్తాడండి.